ఆరో అధ్యాయంలో, గురుచరిత్ర ఆరో అధ్యాయంలో కల్మషపాదుడు అనే రాజు కోసం మనం తెలుసుకున్నాం. అతను అతను ఒక రాజు. వారికి క్రీడ ఉంటుంది. అడవిలో మృగాలను వేటాడే క్రీడ ఉంటుంది వారికి. లేదు, అడవిలో మృగాలు ఊళ్ళోకి వస్తున్న తరుణంలో, ఊరి ప్రజల్ని బాధ పెడుతున్న తరుణంలో అడవి మృగాలను వేటాడడానికి రాజు యొక్క ధర్మం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి క్రీడ, రెండు ధర్మం. ఆ నిమిత్తము ఈ కల్మషపాదుడు అనే రాజు అడవిలోకి వెళ్ళి మృగాలను వేటాడుతున్న తరుణంలో ఇద్దరు రాక్షసులు తారసపడతారు. అందులో ఒక రాక్షసుణ్ణి అతనితో యుద్ధమాడి ఈ రాజు అతను చంపేస్తాడు. చనిపోతున్న తరుణంలో రాక్షసునికి ఒక సోదరుడు ఉంటాడు. కానీ వాడు రాక్షసుడే, కానీ పిరికివాడు, యుద్ధం చేయలేని సామర్థ్యం లేనివాడు. ఇప్పుడు వాడిని ఈ చనిపోయే రాక్షసుడు అడుగుతాడు, నువ్వే గనక నా సోదరుడు అయితే నేను చనిపోతున్న దాని కోసం నువ్వు ప్రతీకారం తీర్చుకో. ఏ విధంగా తీర్చుకుంటావో తెలియదు, ఆ రాజువే ప్రతీకారం తీర్చుకోవాలి, ఆ రాజు కూడా పాడవ్వాలి అని చెప్పి శరీరం వదిలేస్తాడు. ఇప్పుడు ఈ ధైర్యం లేని, శక్తి లేని రాక్షసుడు అతను మాయా విద్య వచ్చు, మాయ చేసుకోగలడు. మానవ దేహం ధరించి ఈ రాజు దగ్గరికి వచ్చి, రాజుగారు నేను మీ సేవకుడిగా ఉంటాను, మీరు అంగీకరించాల్సింది అని ప్రార్థన చేశాడు. ఓ, సేవకుడిగా ఉంటానన్నాడు కదా అని చెప్పేసి అంగీకరించాడు. రాజుగారు తీసుకెళ్ళిపోయాడు. నమ్మించి 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 కొంతకాలం అయిన తర్వాత ఈ రాజుగారు శ్రాద్ధకర్మలు చేస్తున్నారు పితృదేవతలకి. ఆ తరుణంలో వశిష్ఠ మహర్షిని పిలిచాడు భోజనాలు పెట్టడానికి అనమాట. ఆ సందర్భంలో ఇదే తరుణం అని చెప్పేసి ఏం చేశాడంటే, ఈ సేవకుడిని మొట్టమొదటి పనిలో పెట్టుకునేటప్పుడే వంటశాలలో పెట్టాడు. ఏ ఏ పదార్థాలు వండాలో, ఏ రోజు ఏమి వండాలో అన్ని చెప్పి వంటశాలలో పెట్టాడు అధికారిగా. ఆ అధికారిగా ఉన్నందుకు గాను ఇది మంచి అదును అనుకుని ఆలోచించి ఏం చేశాడంటే, ఈ సేవకుడిగా ఉన్న రాక్షసుడు నరమాంసాన్ని దిగొచ్చి, రాక్షసుడే కదా, నరమాంసాన్ని దిగొచ్చి వండి పెట్టించాడు ఆహారంలో. ఇప్పుడు వశిష్ఠుల వారు భోజనానికి వచ్చారు. కూర్చున్న వెంటనే వారికి దివ్య దృష్టి ఉంటుంది కదా, అంతవరకు ఆలోచించారు. ఆ పదార్థాలను కూడా చూడగానే పదార్థాలు నరమాంసం తెలిసినాయి. ఇంక వారు అంతకన్నా ముందు వెనక్కి వెళ్ళలేదు. ఎందుకు ఇలా నరమాంసం పదార్థాలు ఎందుకు వచ్చినాయి, ఎక్కడ తప్పు ఉంది, ఏ లోపం, ఏమో ఆలోచించలేదు. వెంటనే ఏం జరిగింది, రాజుని పిలిచి శపించాడు, నువ్వు బ్రహ్మ రాక్షసిగా అయిపోగాక అని. అసలు ఇక్కడ ఈ రాజు ఏం తప్పు చేశాడా? దగ్గరుండి ఏమన్నా బొండించాడా? లేదు కదా. తెలియచేసిన కదా, తెలియదు అతను. కానీ రాజుగా ఉన్నందుకు గాను, ఆతిథ్యం పిలిచినందుకు గాను అక్కడ నరమాంసం పెట్టడము, ఇతను చేసినా ఇతను తరపు వాళ్ళు చేసినా తప్పే అని నువ్వు బ్రహ్మ రాక్షసుడిగా అయిపోగాక అని శపించాడు. నాకు తెలియకుండా ఈ తప్పు చేసినా కానీ, తప్పు జరిగినా కానీ నన్ను శపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను శపిస్తున్నానని చెప్పి సారా శపించబోతుంటే, మదయంతనే ఆమె యొక్క భార్య వచ్చి, అలా శపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు మీరు, ఎందుకంటే వారు బ్రహ్మస్వరూపులు, మనకు గురు స్వరూపులు. గురువుని మనం శపించడానికి అర్హులం కాదు. తప్పు మనదే జరిగింది ఇక్కడ. ఎందుకంటే మీరు ఆహ్వానించారు రాజుగా, ఒక శిష్యుడిగా ఆహ్వానించారు, లేదా రాజుగా ఆహ్వానించారు, ఏ విధంగా ఆహ్వానించారు. సరైన భోజనం పెట్టాల్సిన బాధ్యత మనకుంది, మనం దగ్గర చూసుకోలేకపోయాం, అది మన తప్పు. కాబట్టి మీరు వారిని క్షమించి వదిలేయాలి అని చెప్పగానే, ఇప్పుడు జలాన్ని తీసుకుని ఆల్రెడీ శపించడానికి, మరి జలము వృధా పోకూడదు, ఏదో రకంగా ఎక్కడ వేయాలి? నేల మీద వేస్తే కొన్ని జీవులు ఉంటాయి, ఆ జీవులు చనిపోతాయి. ఏదన్నా పదార్థాల మీద వేస్తే ఆ పదార్థాలు పాడైపోతాయి, మొక్కల మీద వేస్తే మొక్కలు పాడైపోతాయి అని ధర్మం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రాజు తన యొక్క పాదాల మీద వేస్తున్నాడు. ఆ రాజుకి వేరే పేరు ఉంది,
పాదాల మీద వేసుకున్న మట్టునే ఈ కల్మషమైన జలాన్ని పాదాల మీద వేసుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఆ రాజుకి కల్మషపాదుడు అని పేరు వచ్చింది. ఇప్పుడు అతను బ్రహ్మరాక్షసిగా వెళ్ళిపోయాడు. మరి మారిపోయి బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందర భార్య వశిష్ఠుల వారిని కోరుకుందనమాట. మేము తెలుసో తెలియక తప్పు చేసాము, మా యొక్క భర్త యొక్క ఆ, ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా, శాప విముక్తి ఎట్లా అవుతుందంటే 12 సంవత్సరాల వరకు ఇతను బ్రహ్మరాక్షసుడిగా ఉంటాడు, ఆ తర్వాత అతనికి శాప విముక్తి అయ్యి మళ్ళీ రాజ్యానికి వస్తాడని చెప్పేసి వెళ్ళిపో. ఇక్కడ బ్రహ్మరాక్షసుడికి అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఇతను మృగాలని మృగాలని వినోదాత్మకంగా క్రీడించడానికి వెళ్ళాడు. అలాగా ఏ జీవిని చంపకూడదు. ఒకటి రాక్షసిని కూడా చంపాడు. అక్కడ యుద్ధం జరిగిందో ఏం జరిగిందో జరిగింది, మొత్తం మీద ఒక రాక్షసిని చంపాడు. ఇది కూడా పాపమే. ఒక మనిషి తనను తాను రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ తరుణంలో చనిపోతే గనక చంపితే గనక తప్పు లేదు. ఎందుకంటే తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అవతల వ్యక్తి చనిపోయాడు కాబట్టి అది తప్పు అయినా తప్పు కాదు. చనిపోతారు కదా. కానీ వినోదాత్మకంగా ఏ జీవిని హింసించరాదు. ఇంకా తప్పు జరిగింది కదా. అలా వీరు ఎక్కడో ఎప్పుడో తప్పు చేశారు, ఆ తప్పుకి పనిష్మెంట్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఇది గమనించాలి మనం. యోగ రహస్యం అంటే రహస్యమే, అది తెలుసుకోవాలి మనం. ఈ సందర్భంలో బ్రహ్మరాక్షసిగా మారిపోయి అతని యొక్క ఆహారంకి ఎలాగా మనిషిని చంపు తినడం. బ్రహ్మరాక్షసి చేసే పని అదే కదా. ఆహారం ధరకి అతని శరీరం ఉంది కదా, రాక్షసి శరీరం ఉంది, మృగ శరీరం లేదు ఆకులను తినడానికి. ఇప్పుడు ఆహారం తీసుకోవడం కోసము మృగాల్ని చంపుతాడు, మనుషుల్ని చంపుతాడు. ఆ విధంగా ఒక బ్రాహ్మణ కుటుంబము వస్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుణ్ణి, భార్యాభర్తలు వస్తున్నారు, ఆ బ్రాహ్మణుణ్ణి చంపేస్తానికి పట్టుకుంటాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతగానో వేదుకుంటుంది. మమ్మల్ని, మాకు ఇప్పుడే పెళ్ళయింది, మేము నిచ్చి యవనంలో ఉన్నాము, మమ్మల్ని వదిలే తండ్రి, మమ్మల్ని వదిలేస్తే కనుక నేను చనిపోయి మరలా నీకు శరీరం మళ్ళీ జన్మ వస్తే కనుక నీ కడుపును పుడతాను, నీ బిడ్డగా పడతాను, లేదు మాకేదన్నా బిడ్డ పుడితే కనుక నీ పేరెట్టుకుంటామని ఎంతో వేడుకుంది. కనుక బ్రహ్మరాక్షసుడు ఈ మొర ఆలకించలేదు. ఎందుకంటే రాక్షస తత్వంలో ఉన్నాడు కాబట్టి భర్తను చంపి తినేశాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది, మనకు బాధ ఉంటది కదా, ఆ బాధ కొద్దీ మేము బ్రాహ్మణులు మనకు తెలిసి కూడా, నువ్వు రాక్షసుడు అని తెలిసి కూడా, నేను ఎంత బతిమాలినా కూడా నువ్వు నా మొర ఆలకించలేదు కాబట్టి ఈవిడికి దివ్య దృష్టి వచ్చి వీళ్ళందరికీ కూడా బ్రహ్మజ్ఞానులు వీళ్ళందరూ. ఎందుకంటే ఆనాడు బ్రహ్మంతో చరిస్తుంటారు కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు, వీళ్ళకి అన్ని తెలుస్తుంటాయి. నువ్వు ఏ తప్పు అయితే చేసి నువ్వు బ్రహ్మరాక్షసిగా వచ్చావో ఇప్పుడు నీకు 12 సంవత్సరాల తర్వాత నీ శాప విముక్తి అయిపోతుంది. ఈ 12 సంవత్సరాల తర్వాత నువ్వు రాజ్యానికి వెళ్తావు. కానీ నువ్వు రాజ్యానికి వెళ్ళినా కానీ మా ఈ ఆలుమగల అనుబంధాన్ని పాడు చేసావు కాబట్టి, మా సాంగత్యంలో మేము ఆనందంగా జీవించాల్సిన ఈ సాంగత్యాన్ని పాడు చేసావు కాబట్టి, నా భర్తను చనిపోయేలా చేసావు కాబట్టి, నా జీవితాన్ని పాడు చేసావు కాబట్టి, నువ్వు కూడా నీ భార్యతో కలిస్తే కనుక వెంటనే నువ్వు చనిపోతావు సుమా అని శాపించేసి భర్తతో పాటు సహగనం చేసేసి ఎముకలు, భర్త చనిపోయాడు, మాంసం తినేసాడు, ఎముకలు వదిలేసి ఆ ఎముకలన్నీ పోగేసి స్థితి పెట్టి ఆ స్థితిలో ఈవిడ కూడా ఆవుతైపోయాడు. సతీగా సహగామని చేసేసుకుని ఇప్పుడు ఈ రాజు రాజ్యానికి వచ్చిన తర్వాత భార్యకి చెప్తే భార్య బాధపడుతుంది అనమాట. అరే మా జీవితం పాడైపోయింది అని. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళండి, అక్కడ మీరు తగిన విధంగా భగవంతుని నర్చించండి, ఆరాధించండి, మీకు బ్రహ్మహత్యా పాపం పోతుంది అని చెప్తారు. ఇక్కడ ఎవరి తప్పు ఎలా జరిగింది అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ఇక్కడ బయట నుండి మనం ఆలోచిస్తుంటాము, ఎదుటి వారికి జరిగిన తప్పు కోసం కానీ, జరిగిన వ్యవహారం గురించి కానీ, మన కోసం జరిగిన వ్యవహారం గురించి కానీ ఎదుటి తప్పు పెట్టడానికి మనం చేస్తూ ఉంటాం. ఇది తప్పు. ఎందుకంటే ఇవాళ నేను ఆనందంగా ఉన్నానంటే కారణము ఏ జన్మలోనూ పుణ్యం చేసినాను గమనించండి. ఈరోజు దుఃఖంలో ఉన్నానంటే కారణము ఏ జన్మలోనూ పాపం చేసినాను గమనించండి. ఇంతే. ఇంతకు మించి మీరు ఎక్కువ ఆలోచిస్తే కనుక మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు రాజమండ్రిలో ఏదో జరిగింది, ఎందుకు జరిగింది? కర్మ కర్మ సిద్ధాంతమే జరుగుతుంది ఇక్కడ.
ఇక్కడ జరిగేది కర్మ సిద్ధాంతమే జరుగుతుంది, ఇక్కడ వేరేది ఏది జరగట్లేదు. జరిగిపోయిన దానికోసము జరుగుతుంది ఇప్పుడు. నిన్న జరిగిపోయిన దానికోసం ఇప్పుడు జరుగుతుంది. ఇది ప్రారంభ కర్మ, అనుభవించాలి. ఈ ప్రారంభ కర్మను అనుభవిస్తూ రాబోయే రోజులో, రాబోయే రోజు అనుకుంటే రాబోయే క్షణం అనాలి ఇక్కడ, రాబోయే క్షణంలో ఏమి జరగబోతుందంటే, ఈ క్షణంలో నేను చేసిన యొక్క కార్యం యొక్క ఫలితమే మరుక్షణంలో ఫలితంగా వస్తుంది. ఈ క్షణంలో నేను చేసే కార్యమే ఫలితంగా మరుక్షణానికి వస్తుంది. ఇది వరకు క్షణాందేమో సంచిత కర్మ అంటారు. ఆ సంచిత కర్మలో చేసిన యొక్క ఫలం అనుభవించడానికి ఇప్పుడు ప్రారంధ కర్మ అంటారు. ప్రారంధంలో ఆ యొక్క కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రారంధంలో చేసే కర్మ ఆగామి కర్మ అంటారు. అంటే మరుక్షణానికి వెళ్ళే కర్మని ఆగామి కర్మ అంటారు. ఈ కర్మ యొక్క ఫలితము ఆ మరుక్షణంలో అనుభవిస్తాను. అది మంచిగానన్నా సరే, చెడుగానన్నా సరే. మిమ్మల్ని ఎరుకలో పెట్టండి అంటున్నాను, ఎందుకంటే మీరు ప్రతి క్షణం చేసే ఆలోచన మీ జీవితానికి పునాది. ఇది మీరు ప్రతి క్షణం చేసే ఆలోచన మీ జీవితానికి పునాది. మీరు ఏం ఆలోచిస్తుంటే మీ జీవితానికి పునాది పడుతుంది మరుక్షణానికి. ఇది వరకు ఎన్నో ఆలోచనలే ఇప్పుడు ఈ జీవితంలో మనం మంచి చెడు అనుభవిస్తున్నాము, సుఖ దుఃఖాలకు లోనై ఉన్నాము. దాని యొక్క పరిణామమే, ఆ ఆలోచన పరిణామమే. అందుకనే మీరు యోగ చక్రాలు క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి, క్లీన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు ఇది. వేరే వాళ్ళు చేయలేరు, చేయడానికి అవకాశం వచ్చినా కానీ చేయలేరు. అసలు మీరు కూడా చేయలేరు. మీ యోగ చక్రాలు సరిగ్గా క్లీన్ చేసుకుని ఉండకపోతే మీరు కూడా చేయలేరు సోమ. అదే చెప్తున్నా. నా వెనకాల ఉండి నా అనుక్షణం నన్ను అనుసరిస్తూ ఉంటే మీరు చేయగలరు, లేదంటే చేయలేరు. ఎవ్వరి వల్ల కాదు ఇది. ఇది సత్యం. ఇది మహాయజ్ఞం. ఇది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో నిలబడిన వాళ్ళు మాత్రమే మోక్ష స్థితికి అర్హులు అవుతారు, మోక్ష స్థితికి వెళ్తారు, మోక్షంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళ వంశం మొత్తము ఈ జనంలో వాళ్ళ వంశం మొత్తం బేడకర్మలు చేస్తూనే ఉంటారు. వారికి వారికి ఈ జన్మలో అది కాదు కదా, అదే చెప్తున్నాను కదా మీకు. మీరు ఏనండి 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 నాకు అర్థమైంది, ఏనండి నాకు అర్థమైంది, ఏనండి. ఇంతకు ముందు క్షణమే మీరు పుట్టి ఈ క్షణమే ఉంటే, ఈ క్షణమే యొక్క ఆలోచన, ఈ క్షణమే యొక్క చేసే కర్మను మరుక్షణం అనుభవిస్తారు మీరు, దాని యొక్క ఫలితం కింద. కానీ మీరు ఇప్పుడు ఇంతకు ముందు క్షణమే పుట్టలేదు. ఇంతకు మునుపు ఎన్నో జన్మల క్రితం పుట్టేశారు మీరు. మీరు అంటే ఆత్మ కాదు. ఆత్మ ఎప్పుడు పుట్టదు, ఆత్మ ఎప్పుడు చావదు. మనస్సు పుట్టింది జీవుడిగా, మనస్సు పుట్టింది జీవుడిగా. ఆ జీవుడే దేహాన్ని తీసుకుని నేను నేను అంటూ కర్మ చేస్తూ ఉంటాడు అహంకారంతో. వీడు ఈ జన్మ కదా, ఎన్నో జన్మల క్రితం శరీరాన్ని తీసుకుని తప్పులు చేసి శరీరం ఏ జన్మకు ఆ జన్మ శరీరం అప్పుడే పడిపోతుంది. కానీ ఆ శరీరంతో కూడి చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరంతో ఉన్నాడు కాబట్టి ఈ శరీరం బాధపడుతూ ఈ శరీరం ఇచ్చి వీడు బాధపడుతుంటాడు. శరీరానికి రోగం వస్తే శరీరం జడం దానికి ఏమి తెలదు. శరీరం రోగం వస్తే ఆ రోగంని వీడు తీసుకుని వీడు మానసికంగా బాధపడుతూ ఉంటాడు. జీవితంలో కష్టం వస్తే శరీరంకి సంబంధం లేదు, శరీరంగా తెలదు. కానీ జీవితంలో వచ్చే కష్టాన్ని నాకు వచ్చింది కష్టమని వీడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు? పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా, పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితంగా ఇప్పుడు ఈ జన్మలో ఆనందం వస్తే శరీరం అనుభవిస్తూ ఉంటుంది. కానీ శరీరంకి ఏం తెలదు. శరీర రూపంలో శరీరంలో ఉంటూ ఈ జీవుడు అనుభవిస్తుంటాడు ఆనందాన్ని, భోగం అనుభవిస్తుంటాడు. ఇటు సుఖ దుఃఖాలని భోగం అంటాం మనం. సుఖమైన భోగమే, దుఃఖమైన భోగమే. సుఖ దుఃఖాలు అనుభవించడానికి భోగించడానికి వచ్చాడు వీడు. ఇది అర్థం చేసుకోండి. ఈ జన్మలో ఎన్నో కుటుంబం మొత్తం తప్పులు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. అది ఈ జన్మ పడచ్చు, మరు జన్మలో పడచ్చు, మరు జన్మలో పడచ్చు. ఎందుకంటే ఈ జన్మలో వీడు అనుభవించడానికి వచ్చారు. పూర్వజన్మలో చేసింది ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి వచ్చారు. ఏ విధంగా? భోగంలో ఉండి. ఈ భోగంలో ఉండి వీళ్ళకి తెలియకుండా తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ తప్పు పనిష్మెంట్ ఎప్పుడైనా రావచ్చు. అది రేపైనా రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అది మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎదుటి వారి కోసం ఆలోచించవద్దు, పక్కింటి వారి కోసం ఆలోచించవద్దు. ఈవెన్ దో మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల విషయం కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే
మోక్షం కోరుకునేది మీరు ఒక్కళ్ళే కాబట్టి, నేను ఒక్కళ్ళే కాబట్టి నా కోసం మాత్రమే ఆలోచించాను. ఇప్పుడు నా భార్య మోక్షం కోసం ఆలోచించింది అనుకో, తనకి మోక్షగతి ఎలా వస్తుందా, ఎలా రావాలని తన ఆలోచించుకోవచ్చు. నా బిడ్డ డబ్బు కావాలని కోరుకున్నాడు అనుకో, డబ్బు ఎలా రావాలని వాడు ఆలోచించుకుంటాడు. అదే నా బిడ్డకి మోక్షం కావాలనుకున్నాడు అనుకో, వాడికి ఆ ఆలోచనలో ఎలా మోక్షం రావాలని వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యతలు, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడానికి వచ్చారు. ఒకరి కర్మలు ఒకరు మార్చలేరు, మన కర్మను కూడా మనం మార్చుకోలేము. కానీ విచారణ రూపంలో భగవంతుని యొక్క శరణు పొందినప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న మార్చలేము, జరగబోయేది మార్చగలం. ఎందుకంటే జరగబోయేదే ప్రస్తుత ప్రారంభ కర్మ. ఇప్పుడు ఇంత ముందు క్షణం ఆలోచించింది ఏదైతే ఉందో, ఇంత ముందు చేసింది ఏదైతే ఉందో అది అప్పుడు జరగబోయింది, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించేది ఏదైతే ఉందో నెక్స్ట్ జరుగుతుంది. అప్పుడు అది ప్రారంభ కర్మ. ఎప్పుడూ ప్రారంభ కర్మ. చూడండి, ఎప్పుడు ఏ క్షణం ఈ క్షణమే నూతన క్షణము. చూడండి, ఇంతకు ముందు క్షణానికి అదే నూతన క్షణం. అది అది ఇప్పుడు పాత క్షణం అయింది నాకు. ఇప్పుడు నూతన క్షణం ఇది అనుభవిస్తుంది, మాట్లాడుతుంది అంతా నూతన క్షణమే. ఇది రాబోయేదానికి భవిష్యత్ అవుతుంది. ఆ భవిష్యత్ క్షణంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నూతన క్షణం, ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఒకే క్షణం. ఇన్ని క్షణాలు లేవు. జరిగిపోయింది సంచిత కర్మ అనుకున్నాను, జరిగిపోయింది అనుకున్నాను, జరుగుతుంది ప్రారంభం అనుకుంటున్నాను, జరగబోయేది ఆగామ అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏం ఆలోచించినా కానీ మీకోసం మాత్రం ఆలోచించండి. ఇప్పుడు పుష్పవతి గారు అన్నారు, రాజమండ్రిలో జరిగింది మీకు తెలియదు అండి. రాజమండ్రిలో జరిగింది కాదు, ప్రపంచంలో ఏం జరిగినా నాకు పట్టదు. ఎందుకంటే దానికోసం ఆలోచిస్తే నా టైం వృధా అవుతుంది. దానికోసం ఆలోచిస్తే నా టైం వృధా అవుతుంది. సో నా టైం వృధా కాకుండా నేను ఆనందంగా సినిమా చూస్తున్నాను. ఇప్పుడు నేను ఆనందంగా సినిమా చూస్తాను. ఇక నా ఆనందం సినిమా చూడడం నాకు ఆనందం, పక్కోళ్ళ విషయం తెలుసుకోవడం నాకు ఆనందం కాదు. ప్రపంచంలో మొత్తం నా పక్కిళ్ళు మొత్తం కూలిపోయిన నాకు ఆనందం కాదు. నేను ఈ క్షణం సినిమా చూడడం నాకు ఆనందం. నేను ఈ క్షణం మీతో మాట్లాడడం నాకు ఆనందం. నేను ఈ క్షణం ఈ దివ్య బోధలో ఉండడం నాకు ఆనందం. ఈ దివ్య బోధ చెప్పడం నాకు ఆనందం. ఎందుకంటే ఈ దివ్య బోధ ఇంటందుకు నేనే కాబట్టి. నా ఎరుకలో నేనేం చేస్తున్నాను అనేది నాకు ముఖ్యం. కానీ ఎదుటివారి జీవితంలో ఎదుటి ప్రపంచంలో ఏం జరుగుతుందన్నది నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు కూడా. అప్పుడు నాకేం జరిగినా నాకు శుభమే జరుగుతుంది. ఆ శుభం ఏంటి? ఈ శరీరానికి మనసు కాదు, ఆత్మనైన నేను నాకు శుభం జరుగుతుంది. అంటే నా స్థితిలో నేను ఉండడానికి నాకు ఆనందకరమైన శుభకరమైన క్షణం ఉంటుంది ప్రతి క్షణం. చేసినప్పుడు పొరుగు వారికి కూడా అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాం కదా గురుజీ. అమ్మ, మంచి ప్రశ్న. నాకు ఏదైతే బాగున్నాను అనుకుంటున్నానో నా పొరుగు వారు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను తప్ప వారికి ఏమవుతుందో నాకు అవసరం లేదు చూడడానికి. అని మరి పక్క వారు ఏమన్నా జరిగినా పట్టించుకోకూడదంటే మనం అలా ఉండలేం కదా గురుజీ. పట్టించుకో, తప్పేమీ కాదు. ఏ విధంగా పట్టించుకో, బాగోవాలని కోరుకుంటున్నావుగా, భగవంతుని ప్రార్థన చేస్తున్నావుగా, నువ్వు చేసే మేలు సరిపోయింది. ఇంకా నీవు చేసిన మేలు సరిపోయింది, నువ్వు చేసిన ప్రార్థన సరిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధాకరమైన సన్నివేశం జరిగిందంటే వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి సంబంధం, నీకు సంబంధం లేదు. ఇంకా నీకు అర్థమైందా? బట్టి వాళ్ళకి జరిగిందంట. అంతే. నీవు చేసే పని ఏంటి? ఎదుటివారు బాగుండాలని కోరుకున్నావు, లోక సమస్త సుఖనో భవంతు అని కోరుకున్నావు, అంతే, అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇంకా లోకంలో ఏం జరిగినా సంబంధం లేదు. నీవు ప్రార్థన చేసేవా లేదా, ఇది ముఖ్యం. నీవు మనసులో అంతా బాగుండాలని కోరుకుంటున్నావా లేదా, ప్రార్థనే కదా, మనసులో కూడా ప్రతినిత్యం బాగుండాలని కోరుకుంటున్నావా లేదా, ఇదే ముఖ్యం తప్ప ఇంకా ప్రపంచంలో జరిగే వ్యవహారాలన్నింటిలో నువ్వు తలదూచుకుంటే నీ క్షణం పోతుంది నీకు. ఇది నీ క్షణం పోతుంది కదా.
నీ క్షణంలో నువ్వు ఉన్నావు, ప్రపంచం ఉంది కాబట్టి అంతా బాగుండాలి కోరుకుంటాను, తప్పు కాదు, కోరుకోవాలి కూడా. కోరుకోకపోతే తప్పు. నీ క్షణంలో నీతో పాటు విశ్వం మొత్తం బాగుండాలి కోరుకోకపోతే తప్పు. నీవు మాత్రమే బాగుండాలని కోరుకుంటే తప్పు. అది. ఆ, విశ్వం మొత్తం బాగుండాలని కోరుకుంటే అది ఒప్పు. ఎందుకంటే నువ్వు విశ్వంలో ఉన్నావు, నీతో పాటు విశ్వం ఉంది, నువ్వే విశ్వం కాబట్టి విశ్వం మొత్తం బాగుండాలని కోరుకోవడం ఒప్పు, మంచిది. అది కోరుకోకపోతే తప్పు. ఈ క్షణము ఈ క్షణము ఈ క్షణము నువ్వు కోసం మాత్రమే నువ్వు ఆలోచించకుండా ఎదుటి ప్రపంచం కోసం ఆలోచిస్తే అది తప్పు. ఎందుకంటే నీ క్షణాన్ని పాడు చేసుకున్నావు, నా టైం పాడు చేసుకుంటున్నాను అంతే. ఖచ్చితంగా పాడు చేసుకున్నావు. ఎదుటి ప్రపంచం కోసం ఆలోచించి వాళ్ళు ఉన్నారు సుమా, అది తప్పు నేను చెప్పను, నీకు తప్పు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు మోక్షం కావాలని కోరుకుంటున్నావు కాబట్టి. ఆ, అదే నీవు ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా నీ మోక్ష స్థితి గురించి ఆలోచన మర్చిపోయి ఎదుటి వాళ్ళు సాయం చేయడానికి జీవించి ఇంకా అలా ఎదుటి వాళ్ళ కోసం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక్కదానిగా నువ్వు వెళ్ళిపోతావా, లేదు నీ యొక్క మోక్ష స్థితి కోసమే ప్రయత్నం చేద్దామని నీవు ఇక్కడ ఆగిపోతావా చూసుకో. చాయిస్ నీసే. అదే అదే రెండు అదే. పడవల మీద కాళ్ళు వేయలేవు. ఒక్క దాంట్లో ఇక్కడ రెండు పడవలు ఉన్నాయి. నీ ఒక్క మోక్ష స్థితికి వెళ్ళడానికి ఒక పడవ ఉంది, ప్రపంచ సేవ చేయడానికి ఒక పడవ ఉంది. ప్రపంచ సేవ చేస్తావా, నీ కోసం ఆలోచించకుండా ప్రపంచ సేవ చేయడానికి వెళ్ళిపో. వాళ్ళ కోసం ఆలోచించు, వాళ్ళ బాధను తీసుకో, వాళ్ళ బాధలు తీర్చు, లేకపోతే నువ్వు కూడా బాధపడు. సుభాష్ చంద్రబోసు, అల్లూరు సీతారామరాజు వీళ్ళందరూ కూడా ప్రపంచ సేవ చేయడానికి పుట్టారు. వాళ్ళు ఆ, ప్రపంచ సేవ చేయడానికి పుట్టారు కాబట్టి వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు చనిపోయారు. అదే తరుణంలో షిరిడి సాయిబాబా కూడా ఉన్నాడు. అవును. అదే తరుణంలో షిరిడి సాయిబాబా కూడా ఉన్నాడు, బతికే ఉన్నాడు. మన పాపాలన్నీ ఆయన తీసుకునేవాడు కాదు, సాయిబాబా వారి దగ్గరికి వచ్చేవారు చాలామంది. స్వామి, ఆయన భిక్షటనకి వెళ్ళి కూడా తీసుకున్నాడని అన్నారు అది కదా. వేదులేండి, అది కాదు నేను చెప్పేది. స్వామి, ఆ, వీళ్ళ ప్రపంచంలో పాడైపోతుంది కదా, ఇబ్బందులు ఉంది కదా, బాగు చేయగలరా, మీరు బాగు చేయొచ్చు కదా అంటే, కాదు నేను బాగు చేయడం కాదు, వేరే ఒక వ్యక్తి వస్తాడు, అతను బాగు చేస్తాడు. నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, ఇక్కడ ఉన్న వాళ్ళు బాగు చేయడానికి వచ్చాను, వారి మనసులను బాగు చేయడానికి వచ్చాను. రమణ మహర్షి వారి దగ్గర కూడా చాలామంది వచ్చారు. అవును. వారు కూడా ఇదే చెప్పారు, నన్ను నేను బాగు చేసుకోవడానికి వచ్చానట్టు. నేను ఎవరి కోసం నేను భూమి మీద రాలేదు, చేసేవాళ్ళు చేస్తారని చెప్పారు. ఇలా ఎంతోమంది ఉన్నారు ప్రపంచం మొత్తంలో. ప్రపంచాన్ని బాగు చేద్దామని ఆలోచన వచ్చి ప్రపంచం కోసం బతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా కోసం వచ్చి నన్ను ఉద్ధరించుకోవడానికి అని బతికి జీవించడానికి వచ్చిన వాళ్ళు ఉద్ధరించుకుని ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న మీకులాంటి పరివారాన్ని బాగు చేయడానికి కాదు, వచ్చి ఉన్నారు కాబట్టి మీరు వచ్చి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బాగు చేస్తూ వారు జీవించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాలుగా భూమి మీద పుట్టారు, రకరకాల భావాలతో జీవిస్తున్నారు. కాబట్టి మీ భావం ఏమిటో ఆలోచించుకుని, మీరు దేనికోసం పుట్టారో ఆలోచించుకుని దానికోసం ప్రయత్నం చేస్తే మీరు పుట్టిన దానికి సార్థకత్వం వహించిన వాళ్ళు అవుతారు, మీరు సార్థకత్వం పొందిన వాళ్ళు అవుతారు. లేదంటే మీ జీవితం వృధా. ఎన్నో పుట్టాయి, ఎన్నో వెళ్ళిపోతున్నాయి. మీరు కూడా అలా పుట్టి ఉంటారు, అలా వెళ్ళిపోతారు. ఏం సాధించారు మీరు? భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీకు ఏం సాధించావు కుమారి అని అడిగితే ఏం చెప్తావు? కొంతసేపు నా కోసం జీవించాను, కొంతసేపు నా భర్త కోసం జీవించాను, కొంతసేపు పిల్లల కోసం జీవించాను, పక్క వాళ్ళ కోసం జీవించానంటే అయిపోయింది. ఓ జీవించు, కుక్కలు జీవించినాయి, పశువులు జీవించినాయి, నువ్వు జీవించు. వాటికి నీకు తేడా ఏంటి? ప్రత్యేకంగా నువ్వు దేనికోసం జీవించావు అంటే నీకు ఒకటి ఉండాలి, ప్రత్యేకంగా దీనికోసం జీవించానండి అని. దాంట్లో ఫలితం ఎంత పొందేవు? ఇంత పొందాను, అయితే ఇంక పూర్తి అవ్వలేదు, అయితే ఈ ఫలితాన్ని ఇంకా పూర్తి పొందడం కోసం మళ్ళీ నీకు జన్మనిస్తాను అని చెప్పి మళ్ళీ జన్మనిస్తాను. జన్మ జన్మ ఎత్తుతా ఉంటాం దాన్ని పూర్తి చేయడం కోసం. అదే అసలు నువ్వు ఏది లేకుండా, ఏ సంకల్పం లేకుండా అసలు ఎందుకు జీవిస్తున్నావు తెలియకుండా జీవించి చనిపోతే కనుక
నీకు ఇచ్చిన జీవితం ఇది కాదే అంటాడు, నీకు జన్మించింది ఇది కాదే అంటాడు. మళ్ళీ జన్మిస్తారు. ఆ, ఇక్కడ ఇదే జరుగుతుంది. మనకు తెలవాలి గురూజీ, మనం ఎందుకు పుట్టాం అనేది మనకు తెలిసావాలి. తెలిస్తే కదా మనకి ఉత్తరించి అవతల ఉత్తరించడానికో లేదా మనం ఉత్తరించబట్టానికో అది జనానికి ఎప్పుడు తెలిసిద్ది, మనకి ఎప్పుడు తెలిసిద్ది అది. అది మీకు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది. అది మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ వేసుకుని నేను పుట్టాను, ఎందుకు జన్మిస్తున్నాను, ఎందుకు నేను ఎందుకు జన్మించాను, ఎందుకోసం జీవిస్తున్నాను, ఎందుకోసం మరణించాలి, ఈ ప్రశ్న మీరు వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. నాకు తెలియదు కదా. రాలేదు ఇంకా రాలా. ఆలోచించుకోండి, కూర్చొని ఆలోచించుకోండి. నేను పుట్టాను, నాకు తెలియదు పుట్టింది, ఇప్పుడు పెరిగాను, ఇప్పుడు ఇంత వయసు వచ్చేసింది, ఇప్పుడు ఈ లోపు ఏం సాధించాను, నేను ఇంకా బతుకుంటాను, చనిపోయేలోపు నేను ఏం సాధించాలి అని ప్రశ్నించుకుంటే మీ మనసులో చూస్తా ఈ పలానా సాధించడానికి నేను ఇంకా జీవించాలి, దానికోసం జీవించండి. అది దేనికోసం జీవిస్తున్నామో తెలియకుండా జీవిస్తే పశువులు జీవిస్తున్నాయి, పక్షులు జీవిస్తున్నాయి, మనం జీవిస్తున్నాం. వాటికి మనకి తేడా ఏమిటి? పలానా సాధించడానికి ఎందుకోసం జీవిస్తున్నాం అనే క్వశ్చన్ కూడా మీ దగ్గరికి వచ్చినాకనే వచ్చింది. ఇప్పుడు పలానా సాధించడానికి నేను పుట్టాను, లేదు ఎందుకు సాధించడం పుట్టాను నాకు తెలియదు, ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను పలానా సాధించడానికి నేను జీవించాలి. ఇక్కడ ఎందుకు పుట్టామో నాకు తెలియదు, వదిలేద్దాము. ఇప్పుడు ఆలోచించుకుందాము, ఎందుకోసం నేను జీవించాలి, ఆ పలానా సాధించడానికి జీవించాలి, దానికోసం మీరు లక్ష్యంగా పెట్టుకోండి, దానికోసం జీవించండి. అంతేగాని ఎందుకు పుట్టానో తెలియదు నాకు, ఎందుకు పెరుగుతున్నానో తెలియదు నాకు, ఎందుకు రోగం మొత్తం తెలియదు నాకు, ఎందుకు చనిపోతానో తెలియదు నాకు. ఏంటి తెలియని జీవితం ఏంటి? ఓకేనా? హరే కృష్ణ గురుజీ. ఇప్పుడు ఇది ఆగమ కర్మలు ఉన్నాయి కదా గురుజీ, శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ మానవ జన్మనే వస్తుందా, లేకపోతే ఏ జన్మ వచ్చినా ఈ కర్మ ఫలమేనా గురుజీ? ఏమంటారు? ఆగామి ఇప్పుడు నెక్స్ట్ ఆగామ కర్మ ఉంది అన్నారు కదా గురుజీ, శరీరం వదిలేస్తాము, వదిలేసిన తర్వాత అది అనుభవించడానికి మానవ జన్మనే వస్తుందా, లేకపోతే ఏ జన్మ వచ్చినా అది కర్మ ఫలమేనా? అది ఏ జన్మ వచ్చినా కర్మఫలమే. ఎందుకంటే మీరు ఏం ఆలోచనతో ఉంటున్నారో దానికి సంబంధించిన ఆలోచన కూడిన శరీరం వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గాడిదలు ఉన్నాయి, వాటికి విప్పి మీద బరువు వేస్తే ఎంత బరువు వేస్తారనేది కూడా బాధ కూడా తెలియదు. అట్లకి బరువు మోయలేకపోతే పడిపోతాయి అంతే, కానీ బరువు మోస్తూ జీవిస్తూ ఉంటాయి. నా యజమాని ఆహారం పెడతాడో లేదో కూడా ఆలోచించాలి. జీవిస్తుంటాయి అంతే, ఓపిక పడిపోతే పడిపోతాయి అంతే. ఈ యజమాని ఏం చేస్తాడు? అవి పడిపోతే నా బరువులు నేను మోసుకోవాలి కాబట్టి, నేను వాటిని ఉపయోగించుకుంటాను కాబట్టి వాటికి ఆహారం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడుతూ ఉంటాడు. అవి తింటాయి, మోస్తూ ఉంటాయి, తిరుగుతుంటాయి అంతే. వాటి జీవితం వాటికి తెలియదు ఎందుకు బతుకుతున్నాం మేమని. ఇప్పుడు మన జీవితం కూడా అలాగే అయిపోతుంది. అలా ఆలోచన లేకుండా జీవిస్తూ ఉంటే గనక ఆ గాడిద బరువుతో మోయడం వల్ల గాడిదకి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఎందుకోసం జీవిస్తున్నావు తెలియాలి మనకి. జనక మహారాజు నేను భగవంతునితో అనుసంధానం అవ్వాలనుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని అంతా కూడా తన వారసులకు అప్పచెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్న తరుణంలో ఒక జింకని ఒక పులి వేటాడుతూ వచ్చినప్పుడు ఆ జింక కడుపుతూ ఉందన్నమాట. ఆ జింక, ఈ కడుపుతున్న జింక ఒక నది అడ్డొస్తుంది, అటు నుంచి పరిగెట్టుకు వస్తుంది అనమాట. ఈ జనక మహారాజు ఈ ఒడ్డున ఉన్నాడు, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి దూకేసింది. దూకిన తరుణంలో ఆ బరువుకి కడుపుతో ఉంది కదా, దూకి వెంటనే పడి చనిపోయింది. ఆ చనిపోతున్న క్షణంలో తన గర్భంలోంచి మావి బయటకు వచ్చి జింకపిల్ల బయటకు వచ్చేసింది. ఆ పులి అలా వెళ్ళిపోయింది, అది దూకలేదు, ఇంకా జంప్ అవ్వలేదు, అది వెళ్ళిపోయింది. అది జనకమాల దాన్ని చూశాడు, ఇది చనిపోయింది, అయ్యో పాపం అని అతను జాలేసింది. జాలేసి జింకపిల్లని శాత తీరుతూ జింకపిల్లని సేవిస్తున్నాడు. జింకపిల్లకి ఏ ఆహారం కావాలన్నీ సమకూర్తూ కూర్చున్నాడు అనమాట. కొన్నాళ్ళకి రాజ్యాన్ని వదిలేసినా కానీ ఆ జింక మీద వ్యామోహం పెరిగిపోయింది అతనికి. జింక కనబడకపోతే తలడిల్లిపోయేవాడు, జింకతో ఆడుకునేవాడు, జింక కనబడకపోతే తలడిల్లిపోయేవాడు.
ఒకనొక తరుణంలో జింక చనిపోయింది. ఆ జింక మీద బాధ కొద్దీ ఇతను జింకనే తలుచుకుంటూ చనిపోయాడు. మరు జనంలో మరలా జింక జనం వచ్చింది అతనికి. రాజుగా వచ్చి తపస్సు చేస్తుందని అడవిలోకి వస్తే అంత రాజ్యాన్ని అంత కుటుంబాన్ని వదిలేసి వస్తే ఒక్క చిన్న జింక పిల్ల మీద వ్యామోహం పొందేసి దాని మీద ప్రేమలో పడిపోయి జింక చనిపోయినా కానీ జింకని ఆలోచించుకుంటూ చనిపోయాడు. కానీ జింక శరీరంతో మళ్ళీ జనం వచ్చింది. కానీ ఆ జన్మలో జింకగా పుట్టిన జన్మలో పూర్వజన్మ వాసన అంటే రాజుగా ఉండి నేనేం తపస్సు చేయడానికి అడవిలోకి వచ్చానో అన్న సంగతి మర్చిపోలే, గుర్తుకొచ్చింది అతనికి. జింక శరీరంలో ఉంటూ పూర్వవాసం వదలకుండా మునులు ఎదురుకుంటూ కూర్చొని తపస్సు చేసింది జింకగా ఉండి. ఆ మునులు కొంతకాలం తర్వాత దీన్ని పరీక్ష చూసారన్నమాట. దివ్యతో చూసాం, పోయిన జన్మలో అయితే ఈ పలానా రాజుగా ఉండి జింక కోసం ఆలోచించి జింక శరీరం తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ తపస్సు చేస్తున్న వాళ్ళకి అర్థమై అలా మాట్లాడుకుని కూర్చునేవారు. అతను ఆ జన్మలో అలా ఉంటూ సాధన చేసుకుంటూ మరలా శరీరం వదిలిన తర్వాత మానవ జన్మ మళ్ళీ ధరించాడు. భరతుడు, జనక మహారాజు గారు భరతుడు ఆ మరుజనంలో మానవ శరీరం తీసుకున్నాడు. కాదు, జనక మహారాజే కథ ఇదే. మరుజన్మలో భరతుడిగా పుట్టాడు. జడ భరతుడు అన్నారు. ఆ మరుజనంలో పుట్టిన వాడిని జడ భరతుడు. ఆ జనంలో వచ్చిన పేరు, 3 జనంలో వచ్చిన పేరు భరత అని పెట్టారన్నమాట. అతను మూఢంగా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి మాట్లాడు. మూగవాడేమో అనుకున్నారు, అమాయకుడేమో అనుకున్నారు. ఒకనొక తరుణంలో మాట్లాడాడు. సమయం వచ్చింది, ఆ సమయంలో మాట్లాడాడు. దివ్య జ్ఞానంతో మాట్లాడేశాడు. తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. జడభరతుడు ఉంటూ తనను తాను ఎవరితో మాట్లాడకుండా ఏ విధమైన సన్నివేశంలో యాక్టివిటీ లేకుండా ఉండిపోయి తనను తాను అర్పించుకున్నాడు శరీరాన్ని భగవంతునికి. అతను ఒకనొక సమయంలో అడవిలోకి వెళ్ళిపోతాడు. లాస్ట్ మూమెంట్లో అడవిలోకి వెళ్ళిపోయి సాధనిమితంగా అడవిలోకి వెళ్ళిపోయి కూర్చునిపోయాడు. తన యొక్క ఆత్మతో కూర్చునిపోయాడు. మొత్తం ఒక అగ్ని వచ్చి అడవినంతా దహనం చేస్తుంది. ఆ సందర్భంలో ఎంతో మంది మునులు అడవిలో ఉంటారు కదా అప్పట్లో, వాళ్ళందరూ పారిపోతున్నారు. తిన్ను కూడా వచ్చేయమన్నారు. ఇతను వెళ్ళా, ఎందుకంటే వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, శరీరాన్ని కాపాడుకోవడం కోసం ఉన్నారు. ఇతనికి అసలు ప్రాణం మీద ఏమీ లేదు. నేను ఉన్నాను, ఆత్మనైనా నేనున్నాను, ఈ శరీరం నాది కాదు అన్న స్థితిలో ఉండిపోయాడు అతను. హాయిగా అగ్ని ఇతను ఎందుకు వస్తే కన్న తండ్రి ప్రేమతో కౌగిలించుకున్నట్లుగా అగ్ని అలా కౌగిలించుకుంటే అలాగా ఆహుతి అయిపోయాడు. ఆ స్థితి వచ్చిన తర్వాత అతనికి మోక్షం వస్తుంది. ఆల్రెడీ మోక్ష స్థితిలో ఉన్నాడు, మళ్ళీ పుట్టలని జన్మ వచ్చిన. అలాగా ఎవరి మట్టుకు వారు ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి, ఎందుకు బతుకుతామో తెలుసుకోవాలి. ఆ బ్రతికేదానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం బతుకున్నాను. పక్క వాళ్ళ కోసం ఆలోచించద్దు. ఇప్పుడు పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తే మీ టైం వృధా అయిపోతుంది. ఓకే, అర్థమైందా?